ఏ రోజు చూడనంత క్రౌడ్ని అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు. ప్రతి శనివారం భక్తులు అయితే వస్తుంటారు. ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్లో ఉన్న టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఈ ఆలయం ఉంది. ఇంతవరకు ఎవరైతే ఈ ఆలయం చూడలేదో ఒకసారి చూసేయండి. ఓం నమో వెంకటేశాయ. నేనైతే ఈరోజు టెంపుల్ బస్ స్టాండ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చాను. లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. బయట అయితే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. లోపల కూడా ఉంది. ఒకసారి మీరైతే చూడండి. ఒక్క శనివారం రోజు మాత్రమే మనం క్యూలో అయితే నిలబడి స్వామివారి దర్శనం చేసుకోగలం. మిగతా రోజు అయితే అవసరం లేదు. ఈరోజు నేచర్ కూడా అనుకూలంగా ఉంది. వర్షం అయితే లైట్గా పడుతుంది. స్టార్టింగ్ మనం ఇక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూ మతంలో అత్యంత ఆరాధనీయమైన దేవతల్లో ఒకరు. ఆయనను తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలుస్తారు. భక్తులు ఆయనను శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు, ఏడుకొండలవాడు అనే పేర్లతో పిలుస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కలియుగంలో భక్తులు రక్షించి వారి శాంతి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడానికి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతరించారని విశ్వసిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును పవిత్రంగా భావిస్తారు. అందువలన గోశాల నిర్వహణకు ధార్మిక సేవలో ఒక ముఖ్య భాగంగా చూస్తారు. టెంపుల్ని అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమైన ఆలయాలు భక్తులు ఆధ్యాత్మికత, ప్రశాంతతను అందించే పవిత్ర క్షేత్రాలుగా భావిస్తారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఆలయం కావడంతో ప్రయాణికులు, స్థానికులు సులభంగా దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారు. From the first moment I saw you. శనివారం కావడంతో భక్తులు ఎక్కువగానే వచ్చారు. చూడండి, ఈ టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుంది. వర్షం పడుతున్నా కూడా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు దర్శనం కోసం. స్వామివారి ఆలయంలో ధార్మిక సేవలతో పాటు అన్నదానం, గో సంరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. భక్తులకు ఉచిత అన్నప్రసాదం, వసతి, ఇతర సౌకర్యాలు అందుబాటులో కూడా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మనసుకు ప్రశాంతతను, భక్తికి బలాన్ని, జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది. అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. స్వామివారి కృపతో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తుంది ఆలయం యొక్క వెనుక భాగం. ఆలయం అయితే చాలా బాగా నిర్మించారు. ముందు వెనుక అయితే ఆలయాన్ని చాలా బాగా నిర్మించడం జరిగింది. శ్రీవారి పాదాలు తిరుమలలోని అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇది నారాయణగిరి కొండపై ఉంది. సాంప్రదాయం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదట తిరుమలలో అడుగుపెట్టడం ప్రదేశం ఇదేనని భక్తులు విశ్వసించారు. ఈ ప్రదేశంలో స్వామివారు పాదముద్రలకు ప్రతీకగా పవిత్ర పాదాలను ప్రతిష్ఠించారు. భక్తులు ఈ పాదాలను దర్శించి నమస్కరించి తమ జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి కలగాలని ప్రార్థిస్తారు. స్వామివారికి దీపారాధన చేయడం హిందూ ఆధారిక విధానంలో ఒక ముఖ్యమైన భాగం. దీపం జ్ఞానానికి, పవిత్రకు, దైవానుగ్రహానికి ప్రతీకగా భావించబడుతుంది. దీపం వెలిగించడం ద్వారా అజ్ఞాన అంధకారం తొలగి జ్ఞానం వెలుగు ప్రసిద్ధిస్తుందని భక్తులు విశ్వసించారు. సాంప్రదాయం ప్రకారం నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించడం స్వామివారి ముందు ఉంచి భక్తితో ప్రార్థిస్తారు. దీపారాధన సమయంలో భక్తులు ఓం నమో వెంకటేశాయ నమ లేదా గోవింద గోవింద అని నమస్కారణ చేస్తారు. అనంతరం హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ ఆ దివ్య జ్యోతిని నమస్కరిస్తారు. ఇప్పుడు మన ఆలయంలోకి వచ్చేసాం. స్వామివారిని దర్శించుకునే సమయంలో భక్తులు భక్తి, వినయం, ఏకాగ్రతతో ఉండాలని సాంప్రదాయం చెప్తుంది. దర్శనం అనేది కేవలం స్వామివారిని చూడటం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆయన ఆశీర్వాదాలను కోరుకునే పవిత్రమైన అవకాశం.
స్వామివారి సన్నిధిలో ప్రశాంతత భక్తితో నిలబడాలి. మనసులో ఓం నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద అని నమస్కారణ చేయవచ్చు. దర్శనం సమయంలో ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకుండా క్యూలో ముందుకు సాగాలి. అర్చకులు మరియు ఆలయ సిబ్బంది సూచనలను గౌరవించాలి. తొందరపడకుండా ఏకాగ్రతగా స్వామివారిని దర్శించుకొని ప్రార్థించాలి. మనమైతే స్వామివారిని దర్శించుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పక్కనే కొన్ని స్వామివారు అయితే ఉన్నారు, చూపిస్తా చూడండి. సాంప్రదాయంగా దర్శనం తర్వాత కొద్దిసేపు ధ్యానం లేదా నమస్కారంలో గడపడం ద్వారా దర్శనానుభూతిని మనసులో నిలుపుకోవడానికి అవకాశం లభిస్తుందని చాలామంది భక్తులు భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద. భక్తులు నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం, శాంతి కలగాలని ప్రార్థిస్తారు. కొన్ని దేవాలయాల్లో నాగదేవతకు పాలు, పుష్పాలు, పసుపు, కుంకుమ సమర్పించడం వంటి ఆచారాలు స్థానిక సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. నాగపంచమి రోజున నాగదేవతను పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ రోజు ఉపవాసం ఉండే నాగదేవత ఆలయాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగదేవతను చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. నీటిలో కనిపించే ఆకారాలు, కదలికలు, కొన్నిసార్లు నీటి అలలు, కాంతి ప్రతిబింబాలు నీటిలో ఉన్న వస్తువుల వల్ల కూడా కనిపించవచ్చు. ఏదైనా అనుభవం కలిగితే భక్తితో ప్రశాంతంగా ఉండటం మంచిది. ఓం నాగదేవతాయ నమః. ఈ ఆలయంలో కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే అవి క్యాప్చర్ చేయలేకపోయాయి. మనం అయితే స్వామివారిని దర్శించుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరైనా శనివారం అండి, మీకు అయితే చాలా అద్భుతంగా అయితే చూడవచ్చు స్వామివారిని. నాకైతే ఈరోజు వర్షం పడతా అయితే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.